జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఉదయం నుంచి ఒక వార్త బాగా వైరల్ అవుతున్నది. ఈ వార్త ఏంటంటే బీఆర్ఎస్ 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనమవుతారు అనేది ఒక వార్త. ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. వేమిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారును కూడా కలిసినట్టు ఒక సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండని చెప్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోమని చెప్తున్నాడు. ఆత్మ ప్రబోధానుసారం అంటే ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీలో పోవడమా? అయినా మా ఎమ్మెల్యేలకు మీరు హితోపదేశం చేసుడేంది? మీ ఎమ్మెల్యేలు మీరు కాపాడుకోండి. మీ కోమటిరెడ్డితోటి, మీ పొంగులేటితోటి మీకు ఏమైనా థ్రెట్ ఉంటే మీ ఎమ్మెల్యేలను మీరు కాపాడుకోండి. మీపై కుట్రలు జరుగుతున్నాయని మాకు బ్యాలెన్స్ చేసుకోవాలని మా ఎమ్మెల్యేలు లాక్కోవాలని మాత్రం చూడకండి. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలరా, మీకు దండం పెట్టి చెప్తున్నా. ఇది కేసీఆర్ ఒక్క రోజులో సాధించిన తెలంగాణ కాదు, 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఒక్క రోజు కూడా విరామం లేకుండా జాతీయ రాజకీయాల్లో లాబింగ్ చేసి, ఇక్కడ ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్ని ఒత్తిళ్లు, ఎన్ని బెదిరింపులకు లొంగకుండా కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపారు. 14 సంవత్సరాలు ఉద్యమం నడిపినంటే మామూలు ముచ్చట కాదు. ఆర్థిక వనరులు లేకుండా కూడా నడిపిన ఉద్యమాన్ని. ఈరోజు తెలంగాణ సాకారమైనాక వచ్చిర్రు మీరు, ఓకేనా? వచ్చి ఏం చేశారు? ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు. అయినా మేమేం అనలేదు. సార్ ఏదో పార్టీ బలం కొరకు మిమ్మల్ని తీసుకున్నాడు, మీరు వస్తే కాదని లేక తీసుకున్నాడు. కానీ మీరు ఇది పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే, పార్టీ అధికారం కోల్పోగానే మీరు అందులోకి కాంగ్రెస్ పార్టీలోకి పోతా అంటే ఏ ఉద్యమకారుడు ఆమోదించాడు. మీరు తిరగగలుగుతారా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయి మీకు ఓట్లు వేసిన ఓటర్లు అక్కడ లోకల్ ఉద్యమకారులతో మీరు తట్టుకొని నిలబడగలుగుతారా? మీకు ఎంత అవమానం. మీకు అక్కడ నిరసనలు బాగా ఉంటాయి మీకు. ఇంకోటి, మీ రాజకీయ జీవితం ముగిసినట్టే మీరు కాంగ్రెస్లోకి వెళ్తే. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మీరు జైన్ మరుక్షణమే నేను ఒక 2000 ఉద్యమకారుడిగా ఒక బలిదానం తీసుకుంటాను. నేను నా బలిదానంతో అగ్గి రాజవుతుంది తెలంగాణ. ఒక శ్రీకాంతాచారి, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఎంతోమంది 1400-1200 మంది అమరులయ్యారు. ఎందుకు అమరులు అయినప్పుడల్లా ఉద్యమం ఉధృతమవుతుంది. ఒక్కొక్క త్యాగం, ఇన్ని త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది. మీరు సింపుల్గా ఒక పూటలో వెళ్ళిపోతా అంటే మేము ఊకుంటామా? నాతోటే స్టార్ట్ అవుతుంది బలిదానం. మీ ఇష్టం. ఇక మీకు దండం పెట్టి చెప్తున్నా, మీకు గౌరవించి చెప్తున్నా. ఈరోజు కూడా మీరు మా ఎమ్మెల్యేలు, దయచేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగండి. ఒక్క సంవత్సరం ఏ క్షణమైన గవర్నమెంట్ పడిపోతుంది అనేది ఒక చిన్న రిపోర్ట్ ఉంది. పబ్లిక్లో బాగా వ్యతిరేకత ఉంది. పడిపోవచ్చు గవర్నమెంట్. పడిపోతే మళ్ళీ కేసీఆర్ గారే వస్తారు. అప్పుడు మళ్ళీ మీరే కదా ఎమ్మెల్యేలు అయ్యేది. కొద్దిగా ఆగండి. మీ దండం పెట్టి చెప్తున్నా. ఇట్లు పట్నం కమలాకర్.